హాయ్ ఫ్రెండ్స్, హీరో షార్ట్ కట్ మనకి పార్సల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. అయితే a ప్లస్ బి మైనస్ సి అడుగుతున్నాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా ఒకటి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి x0 తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే అన్నిటికీ ఒకటే ఆన్సర్ వస్తుంది. ఒకటే ఆన్సర్ రాకూడదు అన్నిటికీ. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇలాగ ఇస్తే మనకి ఏదైతే ఎక్కువ ఉందో దీన్ని మనం 0 అనుకుందాం. దాన్ని 0 అనుకుంటే x³ = 0 అయితే x ఏమవుద్ది 0 అవుద్ది. అంటే సి వాల్యూ వస్తుంది. సి వాల్యూ అలా వస్తుంది చూడండి. ఈ x³ తప్పించి మిగతా వాటిలో 0 వేసింది. ఎందుకంటే మనం x³ 0 అనుకున్నాం కనుక కింద 0 ఉండకూడదు కనుక. సో కనుక 0 + 0 + 3 0 + 0 0 0 + 3 3 అంటే సి వాల్యూ 3 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బి వాల్యూ ఇప్పుడు మనకి 1 డిగ్రీ తగ్గింది. 1 డిగ్రీ తగ్గింది ఇంకా ఈ x³ తప్పించి మిగతా దాన్ని 1 టైం డెరివేటివ్ చేసి దాన్ని 1 ఫ్యాక్టర్లతో డివైడ్ చేయాలి. సో 1 టైం డెరివేటివ్ చేస్తే x² డెరివేటివ్ 2x 2x డెరివేటివ్ 2 3 డెరివేటివ్ 0 బై 1 ఫ్యాక్టరల్ చేయాలి. ఇప్పుడు x0 అయింది. x0 వేస్తే ఏమవుతుంది 0 అంటే 0 0 + 2 2 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ ఈసారి డిగ్రీ 2 తగ్గింది. 2 తగ్గిందంటే 2 సార్లు తగ్గింది కనుక దీన్ని 2 సార్లు డెరివేటివ్ చేయాలి. అప్పుడు x = 0 వేయాలి. ఈ x³ తప్పించి దీన్ని 2 సార్లు డెరివేటివ్ చేయాలి. బై 2 ఫ్యాక్టరల్ వేయాలి. ఎందుకంటే డిగ్రీ 2 తగ్గింది కనుక. సో కనుక ఆల్రెడీ ఫస్ట్ డెరివేటివ్ చేస్తే ఇది వచ్చింది. రెండోసారి డెరివేటివ్ చేస్తే ఏమవుద్ది 2 + 0 కనుక 2 ఫ్యాక్టోరియల్. సో అంటే 2/2. సో 2/2 అంటే ఎంత 1. ఇప్పుడు వాల్యూస్ అని అందులో వేసండి. 1 బి వాల్యూ 2 సి వాల్యూ 3 1 + 2 ఎంత 3 3 - 3 ఎంత 0. సో 0 ఎక్కడ ఉంది 4th ఆప్షన్ ఉంది. సో ఇలాంటి లాజిక్ షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.